పాయకరావుపేటలో టీడీపీ ప్రజాగణ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు. ఇంకో పక్క సజ్జల, ఇంకో పక్క పెద్దిరెడ్డి. ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా? మా వీర నారీమణులు లేరా? ఇక్కడ మనుషులు లేమా? వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో అంటే ఏంటి వీళ్ళ అరాచకం? అందుకే చెప్తున్నా, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడా? ఎన్నిసార్లు పెంచాడు? ఎన్నిసార్లు? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? ఏం తమ్ముళ్ళు ఏప్రిల్ బిల్లు చూసారా? గుండె ఆగిపోయిందా? మీకు గుండె ధైర్యం ఎక్కువ. ఎంత బిల్లు వేసినా బరాయిస్తున్నారు. ఇంకో పక్క తమ్ముళ్ళు 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు బాబు, మందు బాబులు, శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి. అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు, రేట్లు పెంచాడు, జే బ్రాండ్ తెచ్చాడు. 60 రూపాయల మద్యం ఉంది తమ్ముళ్ళు, ఇప్పుడు 200 అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? ఎవరికి వాటా? ఈయన పేదవాళ్ళ మనిషి అని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తం సాగే జలగవునా కాదా? అవునంటే చెప్పండి గట్టిగా. అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. తమలో నేను అడుగుతున్నా, 5 రూపాయలకు భోజనం పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేశాడా లేదా? ఎవడిచ్చాడు ఈ అధికారం ఈయనకి? ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే వరాహ నది ఉంది. మీ దగ్గర ఇసుక దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, సార్ మమ్మల్ని కాపాడమని. ఇంకేం కాపాడతాం? మీరు బక్క చిక్కిపోయారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఫినిష్ చేశాడు. ఒకటే చెప్పా, నేను వస్తానే ఇసుకకు రెక్కలు రావు, ఉచిత ఇసుక ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత? 5000, 6000. ఏంటి అరాచకం? 7000 వేలం పాట. దుర్మార్గుల చేతల్లో వేలం పాట అయిపోయింది మీ జీవితాలు, అవునా కాదా? అయినా మీకు కోపం రాదు, సహనం ఎక్కువ. డ్రామాలు ఆడుతా ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి, అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో ఇలాంటి వాళ్ళని చూస్తే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, కబ్జాలు చేసి ఇష్టానుసారంగా దోచేసే మాఫియా, సెటిల్మెంట్ చేయడం, ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ కుంభకోణాలు పోవాలంటే ఎవరు రావాలి? నమ్మకం ఉందా మీకు? ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కుంభకోణాలు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదే మరి బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి ఒక మోడీ సంకల్ప పత్రాన్ని ఒకటి ఇచ్చారు.
ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో చూస్తే మనం ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆరేగా సార్ 10 ఇద్దామని. నేనన్నా ఓకే అన్నాను. ఇప్పుడు మేమిచ్చే కార్యక్రమాలు, కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు రెండు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మన సూపర్ 6 లో కూడా ఇవే ఉన్నాయి. ఒక పక్క మనం అన్నాం మహాలక్ష్మి అన్నాం, ఈరోజు వాళ్ళు ఇచ్చే దాంట్లో నారీ శక్తి అన్నారు. ఈ రెండు కలుపుతాం. కలిపిన తర్వాత మనం ఆడబిడ్డ అనేది ఏమమ్మా మీకు ఒకటే హామీ ఇస్తున్నా, నెలకు 1500 రూపాయలు ఒక్కొక్కరికి. ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ పేరుతో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000. జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎంతమంది ఉన్నా ఇస్తామని, ఒకరికే ఇచ్చే పరిస్థితి వచ్చాడు. ఇద్దరుంటే 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 కూడా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు నేనే పెట్టాను. మా ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఇబ్బంది రాకూడదని దీపం ద్వారా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయి, వాడకం మానేశారు మీరు. మళ్ళీ మీ అందరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది 15-20 రూపాయలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తాడు, మీకు ఇచ్చేది ఇచ్చేసి మొత్తం చేస్తాడు. నేను ఇవ్వబోయేది అప్పు తేను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆ సంపద మీకు పంచుతాను. ఆర్టీసీ బస్సులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇవి చేసి ఈ ఆడబిడ్డల్ని నారీ శక్తిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు, లక్షాధికారులు చేస్తామని. నేను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టా, ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఇంటి తాళాలు, బీరువా తాళాలు మా ఆడబిడ్డలకు ఇస్తా. ఆర్థిక శక్తిగా తయారు చేస్తా. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డల్ని తయారు చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమ్ముళ్ళు, కేంద్రం కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు మీకు అందరికీ. ఆ ప్రోగ్రాం ప్రకారం మీరు ఒకసారి చూస్తే యువ శక్తి, మనది యువ గణం, రెండు కలుస్తాయి. రెండు కలిసిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు తొందరలో వస్తున్నా మీ దగ్గరికి. కొత్త పాలసీ తీసుకొస్తాను. మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇస్తానని హామీ ఇస్తున్నా. ఏం చేయాలో చేసి చూపిస్తారని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 4,000 రూపాయలు పెంచను మీ ఇంటికి మొదటి తారీఖున ఆంక్షలు లేకుండా పంపించే బాధ్యత నాది. ఏప్రిల్ నుంచే ఇస్తా. మనం గవర్నమెంట్ వచ్చేది జూన్ 4వ తారీఖు పైన, కానీ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి
4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని వృద్ధులకి వితంతువులకు తెలియజేస్తున్నా. అందుకే కేంద్రం కూడా గరీబ్ అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశారు. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు మీరు చూస్తే ఏది ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో వేసుకుని ఒక స్టిక్కర్ వేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను. 5,000 రూపాయలు ఆందోళన 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని వాలంటీర్లు కూడా చెప్పాను. ఇవన్నీ చేద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి ఎందుకు టైం కూడా తక్కువ ఉంది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మొన్నటి వరకు, మొత్తం పాయకరాపేట ఊట్ చేశాడు. ఇవేమి మిగిలిందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పారాచూట్ వేసుకొని వచ్చాడు. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడు.